వెనకనున్నది గంగా తనివి తీరమున గంగా, వెనుకనున్నది కాశీ గంగా తనివి తీరమున గంగా, పోగొట్టును మనలోని బెంగా, గిరిజాపతి మనమర ఆలకింపంగా, నడిచెదము విశ్వేశ్వరిని వైపు వేగంగా. రండి రండి నాన్న. ఆహారం శ్రీవారణాసి వారణాసీపుర భజ విశ్వనాథం, గోచరమనేక గుణస్వరూపం, వాగీస విష్ణు సుర సేవిత పాదపీఠం. గంగ రావాలి, గంగ వస్తుంది. వామేన విగ్రహవనేన కలత్రవంతం, వారణాసి భజ విశ్వనాథం. భూతాదిపం భుజగభూషణ భూషితాంగం, వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం, పాశాంకుశాభయా వరప్రద శూలపాణిం, వారణాసీపురపతిం భజ విశ్వనాథం. సీతాం సుశోభిత కిరీట విరాజమానం, హాలేక్షణల విశోషిత పంచబాణం, నాగాదిపారచిత భాసుర కర్ణపూరం, వారణాసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం, నాగాంతకం ధనుజపుంగవ పన్నగానాం, దావానలం మరణశోక జరాటవీనాం, వారణాసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం, ఆనందకందమపరాజితమప్రమేయం, నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం, వారణాసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం, పాపేరతించ సునివార్య మనః సమాధౌ, ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం, వారణాసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహితం స్వజనానురాగం, వైరాగ్యశాంతి నిలయం గిరిజా సహాయం, మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం, వారణాసీపురపతిం భజ విశ్వనాథం. వారణాసీపురపతే స్థవనం శివస్య, వాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్య, విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం, సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. ఇది శ్రీ విశ్వనాథాష్టకం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మనం ఇది చదువుకుంటే సరిపోతుందా, అర్థం కూడా తెలియాలి. రండి అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. అటువైపు అలా పైకెక్కితే విశ్వనాథుడి దర్శనం. అయితే గంగా తరంగాల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ దీన్ని పాడుకుందాం అని మీకు ఇక్కడికి వచ్చి పాడడం, ఇక్కడికి వచ్చి వినడం జరిగింది. ఇలా చక్కగా ఈ విశ్వనాథుడి సన్నిధిలో వృక్షఛాయలో కూర్చుని, అది కూడా దేవతా వృక్షఛాయలో చక్కగా విందాం. చూడండి, దీని అర్థం చెప్పుకుందాం. దీని అర్థం ఏమిటంటే, గంగ యొక్క అలలచే రమణీయంగా చుట్టబడిన
చూడండి ఎంత బాగా చెప్పారు చూడండి. గంగా తరంగ రమణీయ జటాకలాపం అని చదివేస్తాం కదా, దాని అర్థం చెప్పారు చూడండి. గంగ యొక్క అలలచే రమణీయంగా చుట్టబడిన జటాజోటము కలిగి ఎడమవైపు ఎల్లప్పుడూ గౌరీదేవి వలన అలంకరింపబడి నారాయణునికి ఇష్టమైన వాడు, అసంగుని అంటే కామదేవుని మదమును అణచివేసిన వాడు, వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని నేను ఆరాధించుచున్నాను. మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణముల యొక్క స్వరూపం కలిగి వాగీశ అంటే బ్రహ్మ, వాక్కుకి ఈశ అధిపతి అయినటువంటి బ్రహ్మ, విష్ణు మరియు సురులచే సేవింపబడు పాదములను కలిగి ఎడమ వైపు ముత్తీభవించిన భార్యను కలిగి వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుతున్నాను. భూతములకు రాజుగా భూతనాథుడు అంటారు ఈయన్ని. భూతములకు రాజుగా సర్పములకు శరీర ఆభరణములుగా చేసుకుని పులి చర్మమును వస్త్రముగా కట్టుకుని జటాచటమును 3 కన్నులను కలిగి పాశముననగా తాడును, అంకుశమును, గాలము, భయము లేనిది, వరములను ఇవ్వగలిగినది ఆయన శూలమును చేతితో పట్టుకుని ఉన్న వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుకున్నాను. చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుని కిరీటంగా చేసుకుని నుదుటి కంటి మంటలో 5 బాణములను విలీనము చేసుకుని సర్పము యొక్క రాజుని చెవికి ఆభరణంగా చేసుకుని వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుతున్నాను. పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహము వంటి వాడును, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యువు బాధ మరియు ముసల్తనము అను అడవికి కారిచ్చు వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుతున్నాను. దివ్య తేజస్సు కలిగి గుణములు ఉండి గుణములు లేక మరొకటిగా లేక ఆనందమునకు మూలమై ఎవ్వరి చేత ఓడింపబడక ఎవ్వరి ప్రమేయము అవసరం లేక నాగాభరణములు కలిగి కళ్ళు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగి వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుతున్నాను. ఆశలను విడిచి పరులను నిందింపక పాపములలో ఆనందము అనుభవింపక మనస్సును సమాధి స్థితి అందు ఉంచి మనస్సు అనే కమలం పట్టుకుని మధ్యలో ఉన్న వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుకున్నాను. రాగము వంటి దోషములు లేక స్వజనులతో అనురాగముతో నుండి వైరాగ్యం వంటి శాంతికి నిలయమై గిరిజతో కూడి ధైర్యమండి మాధుర్యమును చూపుతూ విషము వలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి వారణాసి పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుతున్నాను. వారణాసి పురపతి అయిన శివుని యొక్క ఈ 8 శ్లోకముల స్తవము పఠించు మనుష్యులకు విద్యలు, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి కలిగి దేహం వదిలిన తరువాత మోక్షం కలుగును. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి